సీఎం చంద్రబాబుకు భూదాహం ఎక్కువైందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. రాజధాని కోసం 1000 ఎకరాల భూమి సరిపోతుందని, చంద్రబాబు 1,00,000 ఎకరాల భూమి ఎందుకు సేకరిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తీరు కారణంగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. అమరావతి మరొక కర్నూలు అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. అదేవిధంగా రాష్ట్రంలో దళితుల స్థితిగతులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ కూడా బలహీనపడుతుందని తెలిపారు. ఈరోజు గుంటూరు పట్టణానికి రావడం ముఖ్యంగా 3-4 విషయాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ, నా ప్రక్కనే కిషోర్ గారు మీ అందరికీ తెలుసు, సుపరిచితులు, నేనేం పరిచయం చేయాల్సిన పని లేదు. గుంటూరు జిల్లా నాయకులు, స్టేట్ ఎస్సీ లీడర్. ముఖ్యంగా అమరావతి మొదటిది. రెండవది ఉపాధి హామీ. మూడవది దళితుల స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నాలుగవది రాజకీయాలు. అమరావతి మా మిత్రుడు అంటున్నాడట మొన్న ప్రపంచ సభల్లో, ఇది దేవతల రాజధాని అని. ప్రజల రాజధాని అంటే నేను సంతోషపడి ఉండేవాడిని. దేవతల రాజధాని ఏంది? దేవతలు నాకైతే ఇప్పుడు దాకా ఎక్కడా కనపడలేదు. గుంటూరు అంతా తిరుగుతున్నా, మరి నెలకు ఒకసారి వస్తా ఉన్నా, చూస్తూ ఉన్నా. ఆ దిక్కు ఈ దిక్కు నాకు ఒక్క దేవత కూడా కనిపించలా. కనపడితే మాట్లాడదామని అనుకుంటున్నాను. అందరూ మనుషులు కనిపిస్తున్నారు, కష్టాలు కనిపిస్తున్నాయి తప్ప దేవతల రాజధాని అని పేరు పెట్టేదానికంటే ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది. ఆయన పాపం ఏదో ఉద్రేకంగా మాట్లాడేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. మా రాఘవులు గారు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు మొదట్లోనే, రాజధానికి 1000 ఎకరాలు చాలు అని. చెన్నైలో ఉంది రాజధాని, 1000 ఎకరాల కంటే మించి లేదు. త్రివేంద్రంలో ఉంది రాజధాని, 1000 ఎకరాల కంటే మించి లేదు. హైదరాబాద్లో కూడా దాదాపు 1000 ఎకరాలు, ఎక్కువేమి లేదు. మరి ఎందుకో మా మిత్రుడు దీన్ని 1,00,000 ఎకరాల భూములు ఎందుకు, 35,000 అన్నారు, ఓకే ఏదో లేని అనుకున్నాం. మళ్ళీ దాన్ని పెంచుకుంటా పోతే 1,00,000 ఎకరాలు ఏమవుతుంది? నాకైతే నమ్మకం లేదు. 80% మంది అమరావతిని ఇంటర్నల్గా యాక్సెప్ట్ చేయటం లేదు, బయటపడటం లేదు కొన్ని కారణాల వల్ల. నేను ఈ మధ్య అంతా రాయలసీమలో అడిగి తిరిగి కనుక్కున్నాను. కొన్ని జిల్లాలు, ఇతర జిల్లాల్లో కూడా యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి చేసే ముందు ఆయన అమిత్ షా దగ్గర అప్రూవల్ తేవాలంటాడు. మరి నిన్న చూశాను ఆ ఫోటోల్లో, నాకైతే బాధేసింది. ఈయన కాళ్ళ మీద కాలు వేసుకొని మాట్లాడాలా? ఈయనేమో మామూలుగా నానేం కూర్చున్నాడు అమిత్ షా ముందు. ఆ అమిత్ షా కాలు మీద కాలు వేసి మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి. నచ్చలా నాకు. ఈ చంద్రబాబు స్థాయి చంద్రబాబు తగ్గించుకుంటున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది అక్కడ. జాగ్రత్త. వారానికి ఒకసారి పరిగిస్తున్నావు, వారానికి ఒకసారి మీ దగ్గరకు వాళ్ళు పరిగెత్తాలా? నువ్వు ఎందుకయ్యా వారానికి ఒకసారి అర్ధరాత్రి పోయి అమిత్ షాతో మాట్లాడి సైగ్గా ఏడుకొస్తావు మళ్ళా? ఏందో నాకైతే ఈ అమరావతి మరలా ఇది ఒక కర్నూలు లాగా తయారవుద్దని నాకు అనుమానం వస్తూ ఉంది.